మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. నమస్కారం. ఐ డ్రీమ్ సనాతన వైభవం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం నేను తిరుపతిలో ఉన్న క్షేత్రాలలో భాగంగా ఈరోజు నేను వచ్చిన ప్రాంతంలో ఉన్న క్షేత్రం గురించి, ఇక్కడ ఉన్న ఆలయం గురించి నేను మీకు చూపించబోతున్నాను. ప్రస్తుతం నేను ఎక్కడున్నాను అనంటే తిరుపతికి దాదాపు ఒక 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న కారణేశ్వర స్వామి ఆలయం దగ్గరికి నేను వచ్చేసాను. ఇది ఎక్కడ ఉందో పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. ముందుగా మనం తిరుపతి నుంచి 75 కిలోమీటర్స్ మనం చెప్పుకున్నాము. ఇది తిరుపతి జిల్లా నాగలాపురం మండలం కారణి గ్రామంలో ఈ ఆలయం అయితే ఉంది. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసి ఉన్నారు. ఇక్కడ స్వామివారు ఒక అడవి ప్రాంతంలో దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఒక లింగ రూపంలో ఉన్న ఒక బండ మాదిరిగానే ఉండిపోయారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత గ్రామస్తులు దీన్ని గుర్తించి, ఇక్కడ ఉన్న స్వామిని గుర్తించి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకు నచ్చిన విధంగా, తోచిన విధంగా పూజలు చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల భక్తులు మొక్కిన ఆ కోరికలు నెరవేరటం వల్ల స్వామి దగ్గర ఎంతో మహత్యం ఉంది, స్వామిని ఇలా వదిలేయకూడదు, స్వామికి పూజలు కైంకర్యాలు చేయాలి అన్న ఉద్దేశంతో గ్రామస్తుల్లో కొంతమంది ముందుకొచ్చి ఇక్కడ స్వామిని మొత్తం కూడా శుద్ధి చేసి ఒక చిన్న రేకుల షెడ్డు మాదిరిగా తయారు చేసి ఇక్కడ స్వామికి పూజలు, నిత్య కైంకర్యాలు కూడా చేయడం మొదలుపెట్టారు. ఇదంతా కూడా దాదాపు 10 సంవత్సరాల క్రిందటి నుంచి కూడా జరుగుతూ ఉంది. నిత్యము అప్పటి నుంచి భక్తుల అవసరాల కొద్దీ, భక్తుల కోరికల కొద్దీ స్వామి అనుగ్రహాన్ని ఇస్తూనే ఉన్నాడు. ముందుగా ఇక్కడ స్వామి కారణేశ్వర స్వామి ఒక్కరే ఉన్నారు. ఆ తర్వాత అమ్మవారు అభయ కాత్యాయని దేవి అమ్మవారు, ఇంకా ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉప ఆలయాలు, ఆంజనేయ స్వామి, హనుమంతుల వారు, నవగ్రహాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇలా ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. మరి అసలు ఇంకా ఆలయ చరిత్ర ఏంటో ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పదండి నాతో పాటు. गणनाथमनाथबन्धुम् सिन्धूरपूरपरिशोभितगण्डयुग्मम् उद्दण्डविघ्नपरिखण्डनचण्डदण्डम् आखण्डलादिसुरनायकवृन्दवन्द्यम् प्रातः स्मरामि गणनाथमनाथबन्धुम् सिन्दूरपूरपरिशोभितगण्डयुग्मम् उद्दण्डविघ्नपरिखण्डनचण्डदण्डम् आखण्डलादिसुरनायकवृन्दवन्द्यम् कलाभ्यां चूडालङ्कृतशशिकलाभ्यां निजतपः फलाभ्यां भक्तेषु प्रकटितफलाभ्यां भवतु मे शिवाभ्यामस्तौ कत्रिभुवन शिवाभ्यां हृदि पुनर्भवाभ्याम् आनन्दस्फुरदनुभवाभ्यां नतिरियम् नमस्ते नमस्ते महादेव शम्भो नमस्ते नमस्ते दयापूर्ण सिन्धो नमस्ते नमस्ते प्रसन्नात्मबन्धो नमस्ते 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 महेश. సాధారణంగా భక్తులంతా కూడా ఆలయంలోకి స్వామి పైన భక్తి కొద్దీ వెళ్తుంటారు, కామ్యాల కొద్దీ వెళ్తుంటారు. అయితే అలాగే ఇక్కడ కారణేశ్వర స్వామి దగ్గరికి వచ్చే భక్తుల్లో కూడా ఏదో ఒక కామ్యంతో, ఏదో ఒక కారణంతో మాత్రమే రావాలి అని చెప్పి ఇక్కడ భక్తుల విశ్వాసం. అయితే అందులో భాగంగా ప్రస్తుత ఈ ఆలయానికి సంబంధించిన ధర్మకర్త విజయ్ గారు అని చెప్పి ఉన్నారు. వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాలేకపోవడంతో ఆయన ఇంకా కండిషన్ చాలా సీరియస్
కండిషన్ అన్న పరిస్థితుల్లో ఇక్కడ స్వామికి నమస్కారం చేసుకొని ఆయన ఆరోగ్యం బాగుపడాలని మొక్కుకున్న కొద్ది రోజుల్లోనో వారాల్లోనో ఆయన ఆరోగ్యం నార్మల్ అయిపోయింది. ఆయన చాలా చక్కగా రికవరీ అయ్యి ఇంటికి వచ్చేసారు అని చెప్పి ఆయన నమ్మి ఆ తర్వాత ఇంకా ఈ అనుగ్రహము, ఈ స్వామి అనుగ్రహం మా పైన ఉన్న అనుగ్రహం అందరిపైన ఉండాలన్న కాంక్షతో ఆలయాన్ని కొంతమంది సహాయంతో డెవలప్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా నేను ఇక్కడ భక్తులతో మాట్లాడిన తర్వాత నాకు తెలిసిన ఇంకొక విషయము, తమిళనాడుకు సంబంధించిన భక్తులు ఒక 20 సంవత్సరాలుగా వివాహ వయస్సు దాటిపోయినా కూడా వివాహం కాని వారు ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకొని స్వామికి వాళ్ళ కోరికని విన్నవించుకున్న కొద్ది రోజుల్లోనే వాళ్ళ వివాహం కూడా జరిగింది అని చెప్పి ఇక్కడ భక్తులు చెప్పడం జరిగింది. ఇలా ఇక్కడ కారణేశ్వర స్వామికి సంబంధించి ఎన్నెన్నో విశేషాలు దాగి ఉన్నాయి. అవన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి ఆలయ అర్చకులు కుప్పుస్వామి గారు ఉన్నారు, వారితో మాట్లాడి సవివరంగా తెలుసుకుందాం రండి. నమస్కారం స్వామి. ఓం నమ శివాయ. శంభో శంకర. స్వామి, అంటే ఈ ఆలయానికి ప్రత్యేకించి ఒక విశిష్టత ఉంది అని చెప్పి, ముందుగా స్వామివారి పూజలన్నీ అందుకునేవారు కాదు కొన్ని సంవత్సరాల క్రిందట అని చెప్పి, అంటే గత 100 సంవత్సరాల క్రిందట నుంచి ఒక అడవి ప్రాంతంలో స్వామి ఒక రాతిలాగానే ఉండిపోయారు. తర్వాత గ్రామస్తులు చూసి ఈ పూజలు, ఈ కైంకర్యాలన్నీ కూడా మొదలు పెట్టడం జరిగిందని చెప్పి నేను వినడం జరిగింది. ఒకసారి స్వామి గురించి, ఈ విశిష్టత గురించి తెలియచేయండి. ఓం నమస్కార. ఇది వచ్చి ఫారెస్ట్ ల్యాండ్, ఇది మొత్తమే ఏదో మా ఆలయాన్ని చేయాలనుకొని మేము స్టార్ట్ చేసినాము. గ్రామస్తులు కొంచెం హెల్ప్ చేసినారు. అయ్యవారి దేవుడి దగ్గర తలుచుకొని ఏదైనా ముఖ్యమైన పనులు, ఏదైనా పిల్లకాయలు లేదు, ఏదైనా పని కావాలనుకున్నప్పుడు వచ్చి చేసుకుంటా ఉండే దానివల్ల ఈ 10 సంవత్సరాల్లో గుడి ఏ విధంగా డెవలప్మెంట్ అయింది అంటే శివయ్య వల్లనే. కానీ ఇక్కడ ఉన్న మొత్తము విగ్రహాలు వచ్చి భక్తులు తీసి పెట్టింది, మేమేం పెట్టలేదు. పాడుపడిపోయింది. గ్రామస్తులు అందరికీ, ఇక్కడ ఉన్న ప్రతి గ్రామస్తులు ఉండే వాళ్ళకి ఈ విగ్రహం గురించి తెలుసును, కానీ ఏమి పరామర్శించుకోకుండా వదిలేసినారు. మనం 2015లో వచ్చి స్టార్ట్ చేసినాము. ఇప్పటికి దారి కూడా లేదనమాట. ఇది మొత్తమే దారి కూడా లేదు. ఏదో భగవంతుడి ధర్మాన ఈ రోజుకి ఈ వర్క్ మొత్తమే అంటే భక్తులు ఇది ఇచ్చినది. వాళ్ళ కానుకల మీద ఇప్పటికీ పూజలు పురస్కారాలు జరుగుతూ ఉన్నది. నిత్య నైవేద్యాలు, ప్రసాదాలకు, పిల్లకాయలు లేని వాళ్ళకి, పిల్లకాయలు ఉద్యోగాలకు, వాళ్ళ సమస్యలు ఏదో ఉన్నా అంటే ఆయన తీర్చిపెట్టేదాని వల్ల ఇంత దూరం మన ఈ అడవి ప్రాంతంలో ఆయన చేసిన పుణ్యమో లేదు మేము చేసిన పుణ్యమో మాకు తెలియదు. కానీ ఈ 10 ఏళ్ళలో ఇంత దూరం తీసుకొచ్చిన అంటే ఆయన భక్తులు ఇది. అంటే కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి స్వామి అడవి ప్రాంతంలో ఉన్నారో, అసలు ఎందుకు ఉన్నారో కూడా మనకేమి తెలియనప్పటికీ మీరు గుర్తించి మాత్రం 10 సంవత్సరాలు అవుతుంది. అంటే 2000 దాదాపు 15, 14 ప్రాంతంలో మీరు గుర్తించారు. అసలు అంటే అప్పటికి భక్తులందరికీ స్వామి విగ్రహం అక్కడ ఉందని తెలుసు అన్నారు. అవును, మరి వస్తూ ఉండటం అదే ముఖ్యమైన రోజులు, ఇదే సోమవారం, కార్తీక సోమవారం అట్లా టైంలో చిన్న ఒక డబ్బా పెట్టేసి దాంట్లో దీపం పెట్టుకొని వెళ్ళిపోతా ఉంటారు. అంటే దారి ఎవరు లేదు, వాళ్ళు వచ్చి దీపం పెట్టుకొని ఏమి ఉండదు. అసలు రేక్ సెట్ కూడా ఏమి లేదు, ఓపెన్ మొత్తమే అడవి ప్రాంతం, ఓపెన్. ఏదో చిన్న దారి మారిగా ఉంటుంది. దాంట్లో వస్తా పోతా భక్తులు ఏదో వాళ్ళు దీపం పెట్టుకొని పెందలకాడ వెళ్ళిపోతా ఉంటారు. ఏంటంటే అడవి ప్రాంతాన్ని ఏదో పగుల్లో వచ్చి వెళ్ళిపోతా ఉన్నారు. మనం వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాలు కానీ కొంచెం డెవలప్మెంట్ అయింది. మీరు 2015లోనే 15 నుండి స్టార్టింగ్ నుండి. అంటే మీకు అక్కడ విగ్రహం ఉంది, మీరు అంటే రావాలి అని ఎవరైనా పిలిపించారు? లేదు, అంటే భక్తులు చెప్తా ఉన్నారు విగ్రహం ఉంది, చేసేవాళ్ళు లేదు, పరామర్శలేదని. నా సొంత ఊరు వచ్చి నాగలాపురము, చిత్తూరు జిల్లా, ఇప్పుడు తిరుపతి జిల్లా అన్నారు. ఉండేది నాగలాపురం నేను. కానీ ఏదో అయ్యారు ఒక ఆయన, ఎందుకో ఆడ దీపం పెట్టేవాళ్ళు ఎవరు లేదంటే మా ఫ్రెండ్షిప్లు అంతా ఒక 10 మంది 20 మంది చేరుకొని అందరూ చేరుకొని ఏదో ఈ రోజుకి ఈ దీపం పెట్టింది అంటే ఆ 20 మంది చేరుకొని చేసినాం. అంటే అంతకుముందు మనకి ఏ కరెంటు కానీ ఏది కానీ మనకి ఇక్కడ ఏ సౌకర్యం లేదు, అన్నీ ఆయన ఏర్పరచుకున్నారు. ఈ 20 మంది చేరి కొంచెంగా వాళ్ళ సహాయం చేసుకొని మేము ఇంత దూరం తీసుకొని వచ్చినాము. ఆ భక్తులు ఈకి లేదంటే ఈ రోజు కూడా మేము ఏం చేసినలేము. కానీ భక్తులు సహాయం చేసిన దానివల్ల ఆయన ఇది మాకు ఇప్పుడు సలదనంగా జరుగుతూ ఉంది. అంటే స్వామి మీ అందరితో భాగస్వామ్యమై ఆయనకు ఈ రకంగా కైంకర్యాలు చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. అది ఆయనదా తెలియాల, అలా అవన్నీ కూడా సాఫీగా సాగిపోతున్నాయి. అది ఆయనదా తెలియాల మనకి. నేను ఉన్న పరిస్థితి, నేనుండే దీనికి ఈ స్థానంలో నిలబడే ఇది కూడా నాకు లేదు. కానీ ఈ రోజుకి నేను ఆయన దగ్గర నిలబడినంటే అది నేను పూర్వ పుణ్యమో
లేదు నేను చేసుకున్న పుణ్యము ఆయనగా తెలియాల. ఏదో ఆ వచ్చే భక్తులు చేసే దానివల్ల వాళ్ళకి మంచి జరగాల, వాళ్ళు 10 మంది రావాలనేది నా అభిప్రాయము. ఓం నమః శివాయ. ఇప్పుడు స్వామికి పేరు కూడా అంటే కారణేశ్వర స్వామి మనమే అని చెప్పి పెట్టింది. మీరు పెట్టుకున్న పేరే అంటే పూజలు అందుకోవడం ప్రారంభించిన తర్వాతనా? పూజ స్టార్ట్ చేసినప్పుడే మన దేవుడికి ఏదైనా పేరు పెట్టాలని ఒక 5-6 పేర్లు అడిగినాము. చెన్నైలో ఇదే కారణేశ్వర టెంపుల్స్ ఒకటి ఉండే, చెన్నైలో ఉంది. దాన్ని బట్టి మేము పేరు పెట్టినాము. ఇక్కడ ఉండేవాళ్ళంటే కార్ని ఊరు ఉందనేసి పేరు పెట్టినారని కొంతమంది అనుకుంటారు. ఇప్పుడు కార్తేయని అని పెట్టినాము, అది అయ్యోరమ్మ వండుకొని వద్దు కార్తేయని అభయ కార్తేయని దేవి అని పెట్టని దాన్ని పెట్టినారు. మన ముఖ్యమైన టైంలో అయ్యోరిని పెట్టి పూజ చేసుకుంటా ఉన్నాము. విశేషమైన అవును, అయ్యోరు వస్తారు. విశేషం అంటే ఎలాంటి ఇదే ప్రదోషం టైము, సోమవారాలు, కార్తీక సోమవారాలు, పౌర్ణమిలు, అమావాస్య టైంలో పూజలు ఏదైనా ఉంటే, లేదా భక్తులు పూజ చేసుకోవాలనుకున్న టైంలో అయ్యోని రమ్మని చెప్తాము. ఆయన పిచ్చాటూరు అయింది, ఆయన కూడా వచ్చి పోతా ఉంటాడు. ప్రతి సోమవారం ఇది ప్రదోషానికి కూడా వస్తారు, పూజలు చేసి నందీశ్వరుడు పూజ చేస్తాడు. ఏదైనా అభిషేకం ఉంటే శివయ్యకి వచ్చి అభిషేకం చేసి ఆయన బ్రాహ్మణులు వచ్చి చేసిపోతారు. ఓకే, అంటే ఇప్పుడు స్వామివారి పేరు స్వామివారే నిర్ణయించారు, ఒక రకంగా ఆయనతో చెప్పించారు అనుకోవచ్చు. ఆ అమ్మవారి పేరు కూడా అంటే పార్వతీదేవి అని, పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి అనో, ఇలా మల్లికార్జునుడు అనో ఉన్నాయి. అందులో స్వామికి అయితే ఒక పేరు నిర్ణయించారు. అమ్మవారి పేరు అంటే వీళ్ళిద్దరూ జంటగా అన్నట్లుగానే ఏ రకంగా నిర్ణయించారు? మేము వచ్చి ఇప్పుడు ఏంటంటే అభయం అంటే అభయం ఇచ్చే కాత్యాయని దేవి, అంటే మనకి ఆశీర్వాదించాలా అంటే అభయం ఇచ్చే వల్ల అభయ కాత్యాయని దేవి అని పెట్టినాము. కారణం లేకుండా కారణేశ్వర గుడికి రాకూడదు అనేది మా ఉద్దేశం. అంటే ఏదో ఒక కారణం లేనిది కారణేశ్వర గుడికి రాకూడదు, దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కారణేశ్వరుడు అనేసి చాలా మంది గుడి అని చెప్పేది దేవుడు అని చెప్పేది కాదు. కారణేశ్వరుడు అంటే కారణం లేకుండా కారణేశ్వర గుడికి పోకూడదు. అక్కడ పని అవ్వాలా, మనకి పోయి చూసుకొని రావాలా. కారణం లేకపోతే కారణం లేకుండా ఇప్పుడు ఇక్కడ చాలా మంది చెప్తా ఉంటారు, మేము 2 ఏళ్ళుగా పోతా ఉన్నాము, 3 ఏళ్ళుగా తిరుపతికి పోతా ఉన్నాము, చెన్నైకి పోతా ఉన్నాము, మీ గుడికి రానుమాలేదంటారు. ఫస్ట్ ఒక్కసారి మీరు ఇక్కడ వచ్చి సంతకం పెట్టేసినారంటే ఆటోమేటిక్గా మీరే వస్తారంటున్నాం. ఏమంటారు, మీకు కారణం లేకుండా తోసి పెట్టేసి ఉంటాడు, కారణం వచ్చిన దానివల్ల మేము తోడుకొచ్చి వదిలినాడు అనేది. అంటే ఇక్కడికి రావాలన్నా కూడా కోరికలు కూడా ఇప్పుడు మీరు రావాలనేసి మేము అనుకోలేదు కదా, మరి ఇప్పుడు దీన్ని ఎవరు చేయించింది? మనం ఇద్దరిని ఇక్కడ నిలబెట్టింది ఎవరంటే ఆయనే. కారణం లేనిది కారణేశ్వరుడు లేదు ఇక్కడ. కారణం ఉండాలా, కారణేశ్వరుడు ఉండాలా, రెండు కలిపి ఉన్నామంటే కారణేశ్వరుడు అని పొడుగ్గా వస్తుంది. ఇప్పుడు ఒక పనిగా మనం బయట పోవాలనుకుంటే ఆ పని ఏమనేది మనం ముందుగా యోచన చేస్తాం కదా. ఆ మాదిరిగా గుడికి పోవాలనుకుంటే కారణేశ్వరుడికి పోయి రావాలనేసి ఒక కారణం లేకుండా వాళ్ళు రారేడికి ఏదో వాళ్ళ బాధలు కొన్ని ఉంటాయి, అది తీర్చి కూడా పెడతా ఉంటాడు. ఇక్కడ చుట్టుపక్కల పిల్లకాయలు లేదన్నా కూడా వాళ్ళు కొంగు వచ్చించి గుడి వెనకాల చెట్టుకి, మారేడు చెట్టుకి కట్టేసిపోతారు వెనకాల. పిల్లకాయలు లేదంటే, సంతానం లేదని వాళ్ళకి వాళ్ళు కొంగు చించి కట్టేసిపోతారు. అవును. అంటే ఇక్కడ ఇది మారేడు చెట్టు, అంటే తమిళ్లో అంటే విల్లువేలు అంటారు. విల్లువేలు తెలుగులో వచ్చి మారేడాకు. ఇప్పుడు ఆ చెట్టుకి వాళ్ళ కొంగు కట్టి ప్రదక్షిణలు చేయడము లేదు లేదు, మేము 3 సోమవారాలు రమ్మంటాము. సోమవారం వచ్చి కవసి తినకూడదని చెప్తాము ప్రతి సోమవారం. అంటే మామూలుగా గుడికి వచ్చినా రాకపోయినా సోమవారం టైంలో కవసి తినబాకని మేమే చెప్తాము. వాళ్ళ కులదేవుడు ఏదైనా ఉంటే ముక్కొని వచ్చి చేయమని చెప్తా ఉంటాము. అది అంటే ఇప్పుడు 3 వారాలు ఖచ్చితంగా రావాలన్నారు. వచ్చిన ప్రతి వారం ఏదైనా ఇక్కడ అదంతే ఏం లేదు, దర్శనం చేసుకొని అంతే. ఖచ్చితంగా 3 వారాలు అయిపోయిన తర్వాత 3 వారాలు అయిన తర్వాత ఏం చేయాలంటే ఈ కట్టుకోండి 3 ఒకే చీర 3 వారాలు కట్టాలి. సోమవారం అదే చీర ఫస్ట్ వారం కట్టుకునేది 3వ వారం వచ్చి స్నానం చేసి ఆ చీర వచ్చి ఇక్కడ స్థల స్నానం చేసి గుడి తిరిగేసి ఆ చీర ఇప్పుడు ఏట్లో వేసి వేరే చీర కట్టుకోపోతా ఉండాల్సిందే, అంత ఇంకేం లేదు పరిష్కారం. అలా చేసిన తర్వాత సుమారుగా ఎంత కాలానికి సంతానం జరిగినట్లుగా ఇక్కడ కొంతమందికి 6 నెలలు నిల్చుండది, సంవత్సరంలో నిల్చుండది, అది భగవంతుడు. ఇది పిల్లకాయలు చాలా మంది ఇదై ఉన్నది. అదంతా లవ్ మ్యారేజ్ కూడా చాలా అయిపోయింది. అంటే ఇప్పుడు కాదు, మనం వచ్చిన కొత్తలో ఓపెన్ ఏమి ఉండదు, గుడి లేదు, బీగాలు లేదు, వాళ్ళ పాటుకు వచ్చి దండం పెట్టుకోమంటా ఉంటారు. గేట్లు కూడా ఉండవు. మరి మనకు వేసినప్పుడు 15లో వచ్చి రేక్ సెట్ మరి ఉండదు, తలుపులు గిలుపులు ఏముండదు, ఏముండదు. మనం కూడా రాత్రులు ఒక 5 అయిపోయినట్టు ఇంటికి వెళ్ళిపోవాలి. ఏంటంటే కరెంటు కూడా ఉండదు అప్పుడు వచ్చిన కొత్తలో 15లో. వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి కరెంట్లు ఇదంతా కొంచెం
భక్తులు కొంచెం హెల్ప్ చేసి ఇక్కడ ఉండే వాళ్ళు 20 మంది పైన, మన గుళ్ళో వాళ్ళు 20 మంది పైన ఉన్నారు. వాళ్ళందరూ చేరి తలా ఒక చెయ్యి వేసిన దానివల్ల ఇంత దూరం చేసినాము. అదే కాకుండా వేల సంఖ్యలో భక్తులు ఇచ్చిన కాணிకల మీదనే ఈ గుడి జరుగుతూ ఉంది ఈరోజు కూడా. సుమారుగా అంటే ఎంతమంది భక్తులు వస్తుంటారు స్వామి? అది చెప్పలేమమ్మా. మామూలు అంటే ఇప్పుడు కార్తీక సోమవారం అంటే ఒక 50 మంది 100 మంది కూడా రావచ్చు. మామూలు సోమవారం అయితే 10 మంది 5 మంది రావచ్చు, లేదు లోకల్ అంతే. బయట ఏదో ఇప్పుడు మనకు అది కాకుండా బస్సు వసతి తక్కువ ఇక్కడ, దిగి రావాలా, చుట్టుపల్లి పల్లికొండేశ్వర కాడ దిగి ఇక్కడికి నడిచి రావాలా. లేడీస్ వచ్చేది కష్టం, పొద్దుపోయిందంటే 5 పైన. వెహికల్స్ ఏదైనా ఉంటే రావచ్చు. పొద్దున 6 నుండి మధ్యాహ్నం 12:30 గుడి తెరిచే ఉంటుంది. 12 నుండి మళ్ళీ 2:30 నుండి మళ్ళీ 5:30 వరకు గుడి తెరిచే ఉంటుంది. ఎవరినో వచ్చి దర్శనం చేసుకొని పోతానే ఉంటారు. మేము అట్లా గుడి మూసిన టైం కూడా తలుపు స్టీల్ గేట్ మాత్రమే వేసి పెడతాం. అంతే, స్టీల్ ఏది క్లోజ్ ఉండదు. దేవుడు బయట ఉండి కూడా చూసుకొని పోతా ఉంటారు. ఆ 12:30 పైన కూడా మన స్టీల్ గేట్ మాత్రమే ఓపెన్ లో ఉంటుంది. బయట ఉండి కూడా దేవుడు దర్శనం చేసుకొని పోతారు. మనం ఫుల్గా లాక్ చేసేది అంతా ఇంకా చేయలేదు. ఇంక మీద అది ఆయన ఏం చేస్తాడో అది మనకు తెలియదు. అంతే అంతే. అంటే ఇదంతా నిర్మాణం అంతా కూడా ఒక 2 సంవత్సరాల క్రింద మాత్రమే. అంటే ఈ కరోనాకు ముందు జరిగిన కుంభాభిషేకం జరిగినది కూడా కరోనాకు ముందే జరిగింది. ఆ తర్వాత కరోనా వచ్చి అట్లా కొన్ని పనులు ఏ పనులు చేయలేని పరిస్థితి ఆగిపోయింది. దాని తేనట్టు భక్తుల దగ్గర కూడా బ్లాక్ పని నిలిచిపోయింది, డబ్బులు నిలిచిపోయింది, వర్క్లు నిలిచిపోయింది. ఇంకా వాళ్ళు మాత్రం ఏడో డొనేషన్ మనం ఆడతాము. ఏదో ఇప్పటికీ జరుగుతూ ఉంది. అంతా ఆయన ఇదే. అంతే అంతే. ఇంకా అంటే మనకు స్వామివారితో పాటు అభయ కాత్యాయని అమ్మవారితో పాటు ఉప ఆలయాలు ఇంకేమున్నాయి స్వామి ఇప్పుడు మన ఆలయ ప్రాంగణంలో? వినాయకుడు ఉన్నారు, గణపయ్య, చండికేశ్వరుడు ఉన్నారు. వెనకాల శివలింగం మాదిరిగా ఒక శివలింగం పెట్టి చేసినాం. ఎందుకంటే భక్తులు ఎవరైనా పాలాభిషేకం చేయాలనుకో అక్కడ చేస్తున్నాము. ఇది బాలమురుడు ఉన్నాడు, ఆ పక్క బాబా ఆంజనేయులు ఉన్నారు, కాలభైరవుడు ఉన్నారు, నవగ్రహాలు ఉంది. నవగ్రహాలు కూడా ఇక్కడనే ఉంది. కాలభైరవ గుడి ఉంది. మొత్తం ఇక్కడనే ఉన్నారు. ఇద్దరే లేనిది ఇక్కడ. ఎవరిద్దరు? అయ్యప్పను 7 కొండల ఒకటే లేదు, మీకు అందరూ ఉన్నారు. అంటే రాబోయే కాలంలో అది ఆయన ఇష్టం, మనదేం లేదు. అంతే. ఇప్పుడు మేము అనుకోలేదు కదా ఆంజనేయుల గుడి. అసలు మనం శివుడి గుడిలో కొన్ని చోట్ల ఆంజనేయుల గుడి ఉండదు, కొన్ని చోట్ల ఉంటుంది. ఇది అడవి ప్రాంతం కాబట్టి ఆయనకి కొండ అంటే ఇష్టం కదా, అందువల్ల ఆంజనేయుల విగ్రహం పెట్టినాము. బాబాను ఉన్నారు, బాలమురుగుడు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇంక ఇద్దరే ఉండవు, వాళ్ళు ఒక ఇద్దరుగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఆయన తెచ్చి పెట్టుకుంటారు నాకు తెలియదు. మీరు దాదాపు అంటే ఇన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాల పైనే స్వామివారికి సేవలు చేసుకుంటూ ఉన్నారు. మొదట స్వామి పూజలు అందుకున్న దగ్గర నుంచి ఇక్కడే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటారు స్వామి ఏదో ఒక రూపంలో వచ్చి వాళ్ళు ఆయన చేయించుకోవాల్సిన ఎవరికో ఒకరికి కల్లో రావటమో ఏదో రూపంలో వచ్చి చెప్పించడమో చేస్తూ ఉంటారని. మీకు అలాంటి అనుభవం ఏదైనా జరిగిందా ఇప్పటి వరకు? నాకు ఉన్న అనుభవాన్ని నేను ఎవరికి చెప్పుకోను. నేను ఏదైనా ఒకటి అడిగితే కూడా భగవంతుడి మీద మీ శ్రద్ధ మీరు భగవంతుడి మీద పెడితే మీకు ఫలితం దొరుకుతుందని చెప్పేస్తాను. ఏంటంటే నాకు జరిగేదాన్ని నేను ఆయన దగ్గర ఉండేదాని వల్ల నన్ను ఏమంటానంటే మనం వచ్చినావు మొన్న నా కళ్ళ వచ్చింది మరీ జరిగిందని అనుకో, ఆ స్వామి మీద అబద్ధాలు చెప్తాడంటారు. బాగా యోచించండి. నాకు రాత్రిలో పండుకున్నా సరే, కూర్చున్నా సరే, నిద్రపోయినా సరే, తిండి తింటా ఉన్నా కూడా ఏది తప్పు చేసినా మంచి చేసినా నాకు ఎన్ని టైం కంట్లో కనబడుతూనే ఉంటాడు. రేపు ఏం పూజ చేయాలా, ఏమి అభిషేకం చేయాలా, ఏమి అలంకారం చేయాలని రాత్రిలోనే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రేపు చేయబోయే అలంకారం నా కంట్లో కనపడతా ఉంటుంది. నేను దాన్ని చెప్పినామనుకో వీడు బయట కూడా ఉంటారు. కొంతమంది ఏంటంటే వాడు అక్కడనే ఉంటాడు, ఏదో ఒకటి చెప్తా ఉంటాడు అంటారు. అది మనకు రాకూడదు. నాకేంటంటే ఈరోజు మనం ఇది చేయాలా, ఈరోజు ఈ అభిషేకం చేయాలా, ఈ అలంకారం చేయాలని నా ఉద్దేశం వచ్చిన రోజు ఆయనకి అభిషేకం చేసుకొని ఆ అలంకారం చేసుకొని నా బాడిని పోతా ఉంటాను. నిత్యము ఎలాంటి పూజలు అంటే అభిషేకం నిత్యం జరుగుతుంది? నిత్యం పాలాభిషేకం ఉంది, రోజు పాలాభిషేకం ఉంది. మరి స్వామికి ప్రీతికరమైన రోజు మన భక్తులందరూ నమ్మేది సోమవారం. అవును, కార్తీక సోమవారం అనేది ఇప్పుడు మామూలు. సోమవారం అనేది ప్రతి సోమవారం ఉంది. పౌర్ణమి రోజు సాయంకాలం అభిషేకం కూడా ఉంది. పౌర్ణమి రోజు మిగతా టైంలో భక్తులు ఏదన్నా కావాలన్నప్పుడు అభిషేకం చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకుంటారు. డబ్బులు కట్టేసి అభిషేకం చేసుకుంటారు. కొంతమంది వస్తువులు తెచ్చి అభిషేకం చేసుకుంటారు. సంతోషం స్వామి, చాలా చక్కగా వివరించారు. మీరందరికీ ఇక్కడ వచ్చిన దానికి నాకు సంతోషంగా ఉంది. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki
huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.